ఏపీ తెలంగాణలో 3 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. కొన్ని చోట్ల జాతీయ రహదారిపై వరద కారణంగా రాకపోకలు బందయ్యాయి. భారీ వర్షాల కారణంగా మున్నేరు, బుడ్డమేరు కట్టలు గండిపడి ఉధృతంగా ప్రవహించాయి. దీంతో విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయక చర్యలు చేపట్టి వారికి ఆహారం, తాగునీరు వంటివి అందించింది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, ప్రస్తుతం అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ ప్రభావం కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్రంపై ఉంటుంది. దీంతో మరో 2 రోజుల పాటు కూడా రెయిన్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. సో ఇప్పటికే చూసుకోవచ్చు, గత 3 రోజుల నుంచి కూడా కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షానికైతే మొత్తం కూడా అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. ఇటు ఏపీ, టీఎస్ 2 రాష్ట్రాల్లో కూడా మొత్తం కూడా జననివాసులు మొత్తం కూడా అతలాకుతలమైపోయారు. మొత్తం కూడా అస్తవ్యస్తం అయిపోయినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇటు ఏపీలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు విజయవాడ కావచ్చు, చాలా జననివాసులు అయితే అస్తవ్యస్తంగా అక్కడ వాగులు వంకలు కూడా మొత్తం కూడా పొంగి పొరలడంతో చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి చూసాం. అయితే కాస్త వాతావరణం తేరుకునే లోపే మళ్ళీ మరో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ నుంచి అలర్ట్ రావడంతో జననివాసులు బిక్కుబిక్కుమంటూనే పరిస్థితులు వెళ్లిబుచ్చుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ కురిసినటువంటి 3 రోజులు కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారడంతో పూర్తిగా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. దీని ఎఫెక్ట్ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా ఉండే అవకాశం ఉంది. సో దీంతో రెయిన్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు ఐఎండీ కూడా పేర్కొనడం జరిగింది. ఇటు అధికారులు కూడా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, జలమండలి అధికారులు కావచ్చు, అందరికీ కూడా ఇటు అధికారులు సూచనలు జారీ చేశారు. ఎందుకంటే మరో 2 రోజుల పాటు కూడా 5, 6 తేదీల్లో కూడా ఇటు రెడ్ అలర్ట్, అలాగే ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేస్తున్నాము. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలనే నేపథ్యంలో కూడా అధికారులు సూచనలు జారీ చేశారు. చూసుకోవచ్చు, రెడ్ అలర్ట్ని కూడా జారీ చేశారు. కొన్ని ఏరియాలో అయితే ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేశారు. అయితే డిస్ట్రిక్ట్స్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇటు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలో అయితే ఎక్కువగా మంచిర్యాల ఈ జిల్లాలో అయితే ఎక్కువగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే మన హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చూసుకోవచ్చు, కురిసిన వర్షానికైతే నగరం అంతా కూడా అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాల వాసులైతే జననివాసులు చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు హుస్సేన్ సాగర్ నీటి మట్టం కూడా నిండుకుండలా ప్రవహిస్తుంది. అలాగే ఇంట్లో నుంచి కూడా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షానికైతే ఫుల్ ట్యాంక్ లెవెల్కి కూడా చేరుకుంది. అయితే ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. 513.41గా నీటి లెవెల్ ఉంటే ప్రస్తుతం అయితే 513.65గా అయితే ఇప్పుడు ఉంది. ఇటు ఎగువ ప్రాంతాల్లో ఏవైతే ఉంటాయో కుకట్పల్లి, మూసాపేట, అలాగే బోరబండ, అమీర్పేట్, పంజాగుట్ట ఈ ప్రాంతాల నుంచి ఎగువ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ ఎగువ ప్రాంతాల నుంచి కూడా దిగువ ప్రాంతాలు కూడా నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షం నుంచి అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంటే మరి ఎక్కువగా ఇంకా ఇన్ఫ్లో అనేది ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా అధికారులు అక్కడికి వెళ్ళి తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే రీసెంట్ కూడా చూసాము, కంటిన్యూగా వర్షపాతం నమోదవడంతో ఇటు జిహెచ్ఎంసీ మేయరు, అలాగే కమిషనరు, డిప్యూటీ మేయరు అందరూ కూడా దానకిషోర్ అందరూ కూడా అక్కడ హుస్సేన్ సాగర్కి వెళ్ళి నీటి మట్టాలు ఎక్కడికి ఉన్నాయో చెరువుల దగ్గరికి వెళ్ళి మొత్తం లేక్ వ్యూలు అన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రజలకు ప్రాణ నష్టం ఏర్పడకుండా, ఆస్తి నష్టం సంభవించకుండా అయితే పూర్తిగా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి కూడా ఎలాంటి ప్రాణహాని జరగకుండా ఇప్పటికైతే అధికారులు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎందుకంటే వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల వాసులు, జననివాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే చాలా ఇండ్లలోకి వరద నీరు చేరడంతో చాలా ఇక్కట్లు కూడా ఎదుర్కొన్నారు. అలాగే ప్రధాన రహదారులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా ట్రాఫిక్ ఇక్కట్లు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. కొన్ని జంక్షన్ల దగ్గర అయితే రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో అలాంటి ప్రభావం వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. సో అధికారులు కూడా మరో 2 రోజుల పాటు కూడా రెయిన్ అలర్ట్ జారీ చేయడంతో ఇటు అధికారులు కూడా అప్రమత్తం అవుతూ, ఇటు ప్రజలను కూడా అప్రమత్తం అవుతూ చేస్తూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మరో 2 రోజుల పాటు కూడా రెయిన్ అలర్ట్ ఉండే అవకాశం ఉంది. ఇటు ఉత్తర
తూర్పు తెలంగాణ జిల్లాలో అయితే ఎక్కువగా వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఈ దుర్గల ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొనే పరిస్థితి నెలకొంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ లహరి.